జూపిడ గ్రామంలో మా మిత్రుడు కొబ్బరి కళ్ళు గీయడం జరుగుతుంది. ఈరోజు మా మిత్రులతో పాటుగా ఇక్కడికి వచ్చినాం. అన్న ఎన్ని సంవత్సరాలు అయిందన్న కొబ్బరి చెట్లు వేసి? 2018 అంటే 7 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. అంటే ఒక్క చెట్టుకి ఒకటే లెట్టు ఉంటుందా? 1, 2, 3 గేల వచ్చిన బట్టి ఉంటాయి. ఇక అంతేనా? ఇది బాగుందేనండి. ఇది కత్తులది మామూలుగా గౌడ్స్ పెట్టేది కాకుండా వెరైటీగా ఈడుతారు గీసేది. ఓకే ఓకే, నైస్, బాగుందన్న. ఒక బాటిల్ 200 అన్న? 200. ఓకే. జూపిడ గ్రామంలో కొబ్బరికల్లు ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ తిరుమలాపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్, కాకరవాయ విలేజ్ పక్కన మా మిత్రుడు మధు, ఈ మధు ఆ మధు కలిసి పోదా అంటే ఇట్లా పడి వచ్చినాం. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాం కొబ్బరికల్ని. చూశాక ఎలా ఉందో చూసి మళ్ళీ మీకు రిప్లై పెడతాం. ఇక్కడ లొట్లో పడుతుంది చూడండి. ఓకే ఓకే, దానికి 2 ఉన్నాయి. ఎవరు తీసారు? ఓకే ఓకే ఓకే. అక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు ఎట్లా మోకి లేకుండా ఇచ్చేద్దా? ఇక్కడ ఇచ్చినాను పాకుతాం, అసలు వస్తాను కదా పాకేదిలే. కానీ మనం వాన వచ్చిన కాంచి ఇంతకుముందు ఆంధ్రాలో ఉన్నావా? నేను ఆంధ్రాలో. మరి అక్కడ కూడా ఇదే చేసినావా? ఇదే పని. అంటే అక్కడ ఎట్లా మనకి మీకు తోట పట్టుకునేదా? తోట పట్టుకునేది ఒక గ్రామం మొత్తం తీసుకునేది మనం. ఆ గ్రామం మొత్తం మనమే, ఇక వేరే వాళ్ళు రారు. ఓకే ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. అటు చేసి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చినాం. అక్కడ కళ్ళు దొరకలేదు. మనం ఇంటి దగ్గర ఒక 3 ఉన్నాయని చెప్పేసి అన్ని చెట్లు అన్న ఇప్పుడే ఒడిచిండు, పోస్తాడు. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో మరి. అదే రేపు కుండ చికెన్ కూడా ఏర్పాటు చేద్దాం అన్న. పొద్దుగాల చికెన్ తీసుకొస్తా. కుండ ఉందా అన్న? కుండ ఏర్పాటు చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి తోటకి వెళ్ళొచ్చాం. చాలా అద్భుతంగా ఉంది. మన తెలంగాణలో నాకు తెలిసి మన ఖమ్మం జిల్లాలో మన ఏరియాలో అయితే ప్రస్తుతానికి జూపిడిలో అయితే కొబ్బరికల్లు గీయడం జరుగుతుంది. వాస్తవంగా చాలా అద్భుతంగా ఉంది. ఎట్లున్నా గొప్ప విషయం. ఎందుకంటే ఆంధ్ర కల్చర్, ఆంధ్రాలో నడుస్తున్న దాన్ని మన దగ్గర తీసుకొచ్చి మనోడు ఇక్కడ చెట్లు 7 సంవత్సరాల చెట్లు నాటి ఈరోజు కళ్ళు కూడా వస్తుంది. అంటే 7 సంవత్సరాల కష్టం, శ్రమ ఫలించింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే ప్రోగ్రామ్ పెడదాం. ఇంకా పూర్తిగా మీకు క్లారిటీ ఇవ్వలేదు, నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.